హాయ్ గైస్, నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదా ఒక ఆవిడ నాకు పరిచయమైందని. సో ఆవిడ ఎందుకు వచ్చిందంటే, సో ఆవిడ మొక్కుకున్నారంట. సో ఎవ్రీ ట్యూస్డే నేనైతే ఇక్కడికి వస్తాను అనేసి. సో ఎందుకు కోరుకున్నారో కూడా నాకు చెప్పారు. ఒక అతనైతే ఆవిడని చీటింగ్ చేశారంట. ఆవిడ 3 lakhs అయితే పాపం అతనికి అప్పు కింద ఇచ్చిందంట. అన్నయ్య అన్నయ్య అంటారంట. సో ఇంటి కాగితాలు కూడా ఆవిడకి ఇచ్చారంట. సో ఇంటి కాగితాలు ఇచ్చారు కదా, ఆవిడ చదువుకోలేదంట పాపం. వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మాయ చేసి ఇవి ఒరిజినల్ అని చెప్పేసి అన్నారంట. సరే పాపం ఆవిడ తీసుకుని 3 lakhs అయితే అతనికి ఇచ్చిందంట. సో 3 lakhs ఇచ్చిన తర్వాత పాపం ఈవిడికి పిల్లలు లేరు, వాళ్ళ హస్బెండ్ లేరు, ఓన్గా హౌస్ కట్టుకోవాలని మాత్రమే అనుకుంటున్నారు. సో కట్టుకుందాం కదా అని చెప్పేసి 3 lakhs ఇంకా ఇవ్వకపోయేసరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి గొడవ ఆడిందంట. వాళ్ళ వైఫ్ అన్నారంట, ఆయన తీసుకుంటూ నాకు సంబంధం ఏంటి అని అన్నారంట. మరి ఆవిడికి సంబంధం లేనప్పుడు ఆయనతో ఎందుకండి కాపురం చేస్తున్నారో నాకు అర్థం కాక అడుగుతున్నాను. భార్యాభర్తలు అంటే ఒక దేహం అంటారు కదా. సో కలిసి ఉన్నప్పుడు ఎందుకు ఇలా తీసుకున్నారు, ఆవిడకి హస్బెండ్ లేదు, ఆవిడ ఎలా బతుకుతారని ఈవిడ క్వశ్చన్ చేయడం మానేసి, ఆవిడ డబ్బులు ఆవిడకి ఇవ్వండి అని చెప్పడం మానేసి, నాకు సంబంధం లేదని చెప్పేసి ఆవిడ చేతులు ఎత్తేసిందంట. సో ఈవిడ ఎలా బ్రతుకుతారు? ఈవెన్ పిల్లలు కూడా లేరు పోషిస్తారంటే, ఈవిడకున్న ఆధారం ఆ 3 lakhs అవే ఇతని మీద నమ్మకంతో ఇచ్చింది. సో ఆ నమ్మకాన్ని ఇతను నిలబెట్టుకోకుండా పాపం ఆవిడ దగ్గర తినేసి ఈయనేమవుతారండి నాకు అర్థం కావట్లేదు. ఆవిడ ఇల్లు కట్టుకోవాలమ్మా, అతను డబ్బులు ఇవ్వాలని ప్రేయర్ చేయమ్మా అనేసి అన్నారు. పాపం కదండి.